ఇంకా నేను ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు కానీ చాలా మందికి చెప్పేది ఏంటంటే, ఇంకా మీరు ఎవరైనా సరే బాప్టిజం తీసుకోకపోతే దయచేసి ఈ ప్రేమకు మీరు రెస్పాండ్ అవ్వండి. దేవుడు ప్రేమిస్తున్నాడు. నేను ప్రేమిస్తున్నాడు కాబట్టే దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు. నీ కోసం నువ్వు నరకానికి పోకూడదని, నిత్యము నరకంలో కాలిపోకూడదని, నీవు చేసినటువంటి శిక్ష ఆయన మీద వేసుకుని, ఆయనకి చెందవలసిన మహిమ, ఆ సింహాసనాన్ని, ఆ గౌరవాన్ని నీకిచ్చి తన రాజ్యంలో ఎప్పుడు నేను తన కుమార్తెను చేసుకోవాలనుకున్నాడు. కాబట్టి డోంట్ డినై దిస్ లవ్. ఈ ప్రేమను కనుక తృణీకరిస్తే వన్ డే ఇట్ విల్ టర్న్ ఇంటూ రివెంజ్. ఈ ప్రేమ రోజు పక్కగా మారిపోతుంది. అది నెక్స్ట్ మినిట్ కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, నెక్స్ట్ మంత్ కావచ్చు, తెలియదు. దానికి పర్టికులర్ గా ఒక డేట్ అనేది ఫిక్స్ చేయలేదు అనమాట. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ఎవరైతే దేవుని ప్రేమకి రెస్పాండ్ అవ్వరో ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో ఈ ప్రేమ పక్కగా మారుతుంది. హల్లెలూయా. దేవుని ప్రేమ మీకు అర్థమవుతుందా? దేవుడు ప్రేమించేవాడు. ఎంత ప్రేమించేవాడు అంటే, మన గురించి అన్ని తెలిసి కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏమి తెలియనట్టే ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ఏమి తెలియనట్టే మనం ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం అన్ని చేసుకుంటూ ఏం తెలియనట్టు ఉండకూడదు. మనం ఎదిరించాలి, పోరాడాలి, శరీర క్రియలు జయించాలి. మనం పడిపోయినప్పుడు ఏం చేయాలి? మరలా తిరిగి వచ్చి నన్ను క్షమించయా, నన్ను క్షమించిన జీవితాన్ని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలని అడుక్కోవాలి, బ్రతుమలాడుకోవాలి. ఖచ్చితంగా ఆయన మనం క్షమించి మనకు ఒక అవకాశం ఇస్తాడు. ఇంకా ఎవరైనా సరే బాప్తిసం తీసుకోకపోతే దయచేసి మీరు దాని గురించి ఆలోచించండి, ప్రార్థన చేయండి. ఈ ప్రేమని కోసం ఎదురు చూస్తుంది. బాప్తిసం తీసుకోవాలి, రక్షించబడాలి, మారుమనసు పొందాలి, ఈ పాప క్షమాపణ పొందాలి, ఆయన రక్తం చేత కడగబడాలి, ఆయన వారసులుగా మీరు మార్చబడాలి, ఆయన రాజ్యంలో మీరు హక్కులుగా, ఆయన రాజ్యాన్ని పౌరులుగా మీరు నిలబడాలి. హల్లెలూయా. మొట్టమొదటి విషయం ఏంటి? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ. రెండవదిగా ద టెంపుల్ ఆఫ్ గాడ్. ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని ఆలయం గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను.